దేవునికి మహిమ కలుగునుగా. परमेश्वर की महिमा हो। కాబట్టి మరి ఒకసారి మీకు స్తోత్రాలతో వందనాలని నేను చెల్లించుకుంటున్నాను. इसलिए मैं फिर से परमेश्वर को महिमा देता हूँ। ఈ దినముని బట్టి దేవునికి స్తోత్రం. ये दिन के लिए मैं परमेश्वर की महिमा करता हूँ। మనలను ఎన్నడూ సిగ్గు పొందనివ్వక నడిపించే దేవుడు మనకున్నాడు. हमको कभी भी शर्मिंदा नहीं बनाते हुए हमको चलाने वाला परमेश्वर हमारे साथ है। ఒకవేళ మన జీవితం అవమానంతో నిండిపోయి ఉండవచ్చేమో. हो सकता है हमारे जिंदगी में शर्म बहुत हो जाए, हो सकता है। అయితే దేవుడు మన జీవితంలో ఈ అవమానములకు సిగ్గుకు బదులుగా దేవుడు హర్షానందమును కలుగజేస్తారని వాక్యం సెలవిస్తుంది. लेकिन वचन कहता है जो कुछ भी लज्जित हमारे जिंदगी में शर्मिंदा हुए हैं उसके बदले में वो हमको मान देने वाला है। దేవుడు మన జీవిత పరిస్థితులన్నిటిని మార్చాలని ఇష్టపడుతున్నాడు. परमेश्वर हमारे जिंदगी के हर पहलू को बदलना चाहता है। కావున इसलिए మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. हम परमेश्वर के ओर भरोसा रखना है। దేవుని కృప మనకు శాశ్వతంగా ఉంది. परमेश्वर का कृपा हम पर अपरिमित शाश्वत रहता है। కాబట్టి इसलिए ఆ కృపని మనం పొందుతూ అవమానము నుండి మనము ఆశ్చర్యమైన ఆ కార్యములను ప్రకటించాలి. उस कृपा को हम पाते हुए हम अवमान हमको जो भी लज्जित हुआ है उससे हम आगे आदरण को बढ़ना है। సో ఈ రోజు దాని గురించి నేను కొంతసేపు మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. इसलिए मैं चाहता हूं कि आज उसके बारे में कुछ बात దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। దానికి ఆధారముగా उसके एक आधार पे యోవేల్ ప్రవాదన గ్రంథము योएल प्रवक्ताओं का पुस्तक 22వ అధ్యాయం 26వ వాక్యం చదువుకుందాం. दूसरा अध्याय 26 वचन पढ़ लेंगे। तुम पेट भर कर खाओगे और तृप्त होगे और अपने परमेश्वर यहोवा के नाम की स्तुति करोगे जिसने तुम्हारे लिए आश्चर्य के काम किया है और मेरी प्राज की आशा फिर कभी न टूटेगी। तब तुम जानोगे कि मैं इस्राएल की बीच में हूँ और मैं प्रभु तुम्हारा परमेश्वर हूँ। చాలు. ఇక్కడ మనం చదువుతుంటే इधर वचन अगर हम पढ़ते हैं तो నువ్వు ఇంకా మీదట సిగ్గు పొందలేవు అని వాక్యం మనం చదువుతున్నాం. यहाँ पे वचन कहता है कि तुम अब के बार शर्मिंदा ना होगे। దేవుడు మనకు ఇంకా అవమానమును కలిగించకుండా దేవుడు మన జీవితాన్ని మన శిరస్సును నూనెతో ఆయన నింపి అభిషేకించాలని ఇష్టపడుతున్నారు. परमेश्वर अब के बाद में हमको शर्मिंदा नहीं बल्कि हमारे सर पे तेल डाल के अभिषेक करना चाहता है। దేవుడు ఎప్పుడు కూడా అభిషేకం ఇచ్చే దేవుడు. परमेश्वर हमेशा हमको अभिषेक करने वाला परमेश्वर మనలను అవమానపరిచే దేవుడు కానే కాదు. हमको शर्मिंदा होने के लिए देने वाला परमेश्वर नहीं है। అయితే మన జీవితంలో పాపము ఎక్కువగా నిండిపోయినట్లయితే అవమానము మనకు కలుగుతుంది. लेकिन हमारी जिंदगी में अगर पाप भरपूर हो गया तो हमको शर्म होना पड़ता है। అయితే ఈ అవమానం నాకు కాకూడదు అంటే దేవుని మాటల్ని మనం వింటే మన జీవితమును దేవుడు మార్చేస్తాడు. अगर हमको ये अपमान से बचना है तो हम परमेश्वर के वचन को सुनना है। అందుకే ఇక్కడ నా ప్రజలు ఇంకా ఎన్నడూ సిగ్గుపడనేరరు అని వాక్యం చెప్తుంది. यहाँ पे इसलिए वचन कहता है कि मेरी प्रजा कभी भी आशा नहीं टूटेगी। మనకు అవమానము కలిగించకుండా దేవుడు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. परमेश्वर चाहता है कि हमको शर्मिंदा ना हो। యేషయా 50వ అధ్యాయం 7వ వాక్యం మనం చదివితే यशायाह 50वां अध्याय 7वां वचन अगर पढ़ते हैं तो చదువుదాం. क्योंकि परमेश्वर यहोवा मेरी सहायता करता है इस कारण मैंने संकोच नहीं किया। సంకోచం లేకుండా నాకు ఇంకా అవమానము లేకుండా నేను బ్రతుకుతానని వాక్యం చెప్తుంది. यहाँ पे वचन कहता है कि मैं बिना शर्मिंदा में जीता हूँ। మన యెహోవా మనకు అవమానమును కలిగించడు. हमारा परमेश्वर हमको लज्जित होने ना देगा। ఈ రోజు దేవుడు మనకు సిగ్గుపరచకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలనే సంగతిని కొంత మనం ధ్యానించబోతున్నాం. हम आज अगर हम लज्जित ना होना चाहिए तो इसके क्या करना है, परमेश्वर क्या करेगा, ఎవరెవరు సిగ్గుపోరు అంటే అవమానం కారు అని వాక్యమును మనం చదివితే किस किस को लज्जित ना होगी हम अगर वचन पढ़ते हैं तो ఒక 2-3 వాక్యాలు నేను చెప్తాం. मैं 1-2-3 वचन कहता हूँ. దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा हो। హల్లెలూయా. हालेलुया। గ్లోరీ టు గాడ్. परमेश्वर की महिमा కీర్తన हो। గ్రంథం 25వ అధ్యాయం 2వ వాక్యం చదువుదాం. भजन संहिता 25वां अध्याय 2रा वचन पढ़ लेंगे। కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 2వ వాక్యం. हे मेरे परमेश्वर मैंने तुझी पर भरोसा रखा है मुझे लज्जित होने न दे मेरे शत्रु मुझ पर जय जयकार करने ना पाए। సరిగా ఒక్తాయలని చెప్తున్నారు. రైట్. మనం ఇక్కడ చదివితే अगर हम वचन पढ़ते हैं तो యేషయా ప్రవాది కీర్తన గ్రంథం 25వ అధ్యాయం
రెండో వాక్యం నువ్వు చదివితే यहाँ अगर हम भजन संहिता 25वां अध्याय दूसरा वचन पढ़ते हैं तो నా దేవా हे मेरे परमेश्वरा నేను నిన్ను నమ్మి ఉన్నాను, मैं तुझ पर ही भरोसा रखा हूँ, నేను సిగ్గు పొందకుండా ఉండునట్లు చేయుము, मुझे लज्जित होने ना दे, నా శత్రువులు నా ఎదుట సంతోషించకుండా ఉంచుము. मेरे शत्रु मुझ पर जय जयकार ना करें। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। ప్రియ దేవుని బిడలారా, प्रिय परमेश्वर के लोगों, దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో వారు సిగ్గు పొందరు అని వాక్యం సెలవిస్తుంది. वचन कहता है जो जो व्यक्ति परमेश्वर पर भरोसा रखता है वो लज्जित नहीं होगा। దేవుని యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారిని దేవుడు ఆశీర్వదించి దీవించాలని ఇష్టపడతారు. जो व्यक्ति परमेश्वर पर भरोसा रखेगा, परमेश्वर चाहता है कि उस व्यक्ति को आशीष दे और आगे बढ़ाए। దేవుడి ఆశీర్వాదం మనలో ఉండాలి, परमेश्वर का आशीष हम पर होना चाहिए, దేవుని కృప మనలో ఉండాలి, परमेश्वर की कृपा हम पर होना चाहिए, దేవుని యందు మనకు విశ్వాసం ఉండాలి, परमेश्वर पर हमको भरोसा रहना దేవుని चाहिए, యందు మనం నమ్మాలండి. परमेश्वर पर हम भरोसा रखना है। దేవుని యందు మనం నమ్మకం ఉంచకుండా अगर हम परमेश्वर पर भरोसा नहीं रखेंगे तो దేవుని ఆశీర్వాదం మనం పొందలేం. हम परमेश्वर का आशीषों को अनुभव नहीं कर सकते हैं। కాబట్టి మనం దేవుని నమ్మాలి. इसलिए तो हम परमेश्वर पर भरोसा रखना है। ట్రస్టింగ్ గాడ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. परमेश्वर पर विश्वास रखना बहुत बहुत अहम बात होती है। చాలా మంది దేవుని నమ్ముతారు, कई लोग परमेश्वर पर भरोसा रखते हैं, బట్ ఏమవుతుందంటే लेकिन होता क्या है कि సమస్యలు వచ్చినప్పుడు నమ్మకం వేరే దాని మీద వెళ్ళిపోతుంది. जब मुश्किलें आते हैं तो उनका भरोसा दूसरे पर चले जाता है। దేవుని యందు నమ్మకం ఉంచాల్సిన మనం हम जो परमेश्वर पर भरोसा रखना चाहिए, మనం వేరే దాని మీద నమ్మకం ఉంచితే अगर हम किसी दूसरे पर अगर विश्वास रखते हैं तो మన జీవితంలో కష్టం వచ్చేస్తాయి. हमारे जिंदगी में मुश्किलें आते हैं। దేవుని యందు నమ్మకం ఉంచాల్సిన మనం अगर हम परमेश्वर पर विश्वास रखने वाले हम పరిస్థితుల మీద మనం నమ్మకం ఉంచితే अपने माहौलों पर, परिस्थितियों पर अगर विश्वास रखते हैं तो మనం ఓడిపోతాం, हम हार जाएंगे, సిగ్గుపడదాం. हम शर्मिंदा होते हैं। కాబట్టి इसलिए దేవుని యందు మనం నమ్మకం ఉంచుదాం. हम परमेश्वर पर भरोसा रखना है। ప్రభువా నేను నిన్నే నమ్మి ఉన్నాను, परमेश्वरा मैं तुझ पर ही भरोसा रखा हूँ। దేవుని యందు మాత్రమే నమ్మకం ఉంచడం, सिर्फ परमेश्वर पर उतना ही भरोसा रखना है। రక్షకుడైన యేసు మీద నమ్మకం ఉంచడం. जो हमारा रक्षक है यीशु मसीह, उस पर भरोसा रखना है। అప్పుడు ఏమైపోతుందంటే ఆ నమ్మకం तभी क्या होता है, वो विश्वास, మన జీవితంలో మార్పు అంటే ఒక వ్యత్యాసమును కలుగజేస్తుంది. वो भरोसा हमारी जिंदगी में एक बड़ा बदलाव लेकर రోమా आता है। పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం మనం చదివితే रोमियो का पुस्तक 5वां अध्याय 5वां वचन अगर पढ़ते हैं तो పరిశుద్ధ ఆత్మ ద్వారా पवित्र आत्मा के जरिए దేవుని ప్రేమ మన హృదయంలో పొయ్యబడి ఉన్నాయి కాబట్టి परमेश्वर का प्यार हमारे दिल में उतारा गया, ఆ इसलिए నమ్మకం वो विश्वास మనలను సిగ్గుపరచదు. हमको कभी भी शर्मिंदा होने नहीं देगा। దేవుని ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో పొయ్యబడింది కాబట్టి परमेश्वर के आत्मा के जरिए परमेश्वर का प्यार हमारे दिल में उतारा गया, इसलिए మనం సిగ్గు పొందలేం. हम शर्मिंदा नहीं हो सकते। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। సో ఈ రోజు మనము సిగ్గు పొందకుండా ఉండాలంటే మొదటిగా మనము దేవుని యందు నమ్మకం ఉంచాలి. इसलिए इस आज के दिन में अगर हम लज्जित नहीं होना चाहिए तो सबसे पहले हम परमेश्वर पर भरोसा रखना है। కీర్తన 34వ అధ్యాయం 5వ వాక్యం చదువుకుందాం. भजन संहिता 35वां अध्याय 3रा वचन पढ़ लेंगे। కీర్తన 35వ అధ్యాయం भजन संहिता 35वां अध्याय 4వ వాక్యం చదివితే 4था वचन अगर पढ़ते हैं तो చదువుదామా, చదవండి. ఆయన తొట్టు చూసిన వారి ముఖము ప్రకాశం పొందెను, వారి ముఖము ఎప్పుడు కూడా ఏం కాదంట సిగ్గుపడదు. जो जिसने परमेश्वर पर देखता है, जो मेरा प्राण के ग्राहक है वे लज्जित और निरादर हो। దేవుని ముఖమును ఎవరు చూస్తారో जो परमेश्वर के चेहरे को देखते हैं వారి ముఖం ఎన్నడూ కూడా సిగ్గుపడదంట. उनका चेहरा कभी भी लज्जित नहीं होगा। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा ఈ हो। రోజు మనం ఎవరిని చూస్తున్నాం? आज हम किसको देख रहे हैं? ప్రజల్ని చూసి 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 చాలా సిగ్గు పొందినామా? लोगों को देख के हम बहुत शर्मिंदा हो चुके हैं। కొన్నిసారి ప్రజలు మనల్ని చూసి చెప్పింటారు నీ ముఖం చూడటానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. कई बार ऐसा भी हो सकता है कि लोग हमको देख के कहते हैं कि तेरा सूरत देखने के लिए हमको शर्म आती కొందరిని है। మనం కూడా చెప్పింటాం మరి ముఖం చూడాలంటే నాకు చాలా సిగ్గుగా ఉంది. कई लोगों को हम भी कह चुके होते हैं कि तुम्हारा चेहरा देखने हमको शर्म आता है। అవును, ఇది యథార్థమే. हाँ, ये तो जाहिर सी बात है। ప్రజల ముఖమును చూసి చూసి మనం సిగ్గుపోయినాం. लोगों का चेहरा देख के हम शर्म हो गए हैं। మనకు అవమానం కలిగింది నిజమే. हमको अपमान हो गया है, वो सत्य है। సర్వ సృష్టికర్తవైన దేవుణ్ణి మనము చూద్దాం. लेकिन सर्व सृष्टि जो करता है परमेश्वर के चेहरा को देखेंगे। ఆయనను చూసిన వారి ముఖము ఎన్నడూ కూడా సిగ్గు పొందదంట. जो
लोग परमेश्वर के चेहरा को देखते हैं उनको वो कभी भी शर्मिंदा नहीं होंगे। దేవుడు మనకు ఆశీర్వాదమును ఇచ్చి మనల్ని ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నారు. परमेश्वर हमको आशीष देके हमको ऊपर लेके आने के लिए चाहता है, కాబట్టి మనం ఆయన్ని చూద్దాం. इसलिए हम उसको देखेंगे। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। దేవుడు మనకు సిగ్గుపరిచే దేవుడు కాదు, परमेश्वर हमको हमारी बेइज्जती करने वाला परमेश्वर नहीं है, బదులుగా దేవుడు మనకు ఆరోగ్యమునిచ్చి ఆశీర్వదించే దేవుడు. बदले में परमेश्वर हमको स्वास्थ्य देके हमको आशीर्वाद देने वाला परमेश्वर है। నమ్మువారు సిగ్గు పొందరు, जो व्यक्ति भरोसा रखेगा वो कभी भी बेइज्जती नहीं దేవుని होगी। చూసేవారు సిగ్గు పొందరు. जो परमेश्वर के ओर कभी भी देखता रहता है उसको शर्म नहीं होने की चाहिए। మరొక మాటని చదువుదాం. मैं और एक वचन कहना चाहता हूँ, కీర్తన 25వ అధ్యాయం भजन संहिता 25वां अध्याय 3వ వాక్యం మనం చదివితే, तीसरा वचन अगर पढ़ते हैं तो, Psalms chapter 25 verse 3, लेकिन जितने भी तेरी बाट जोते हैं हाँ। उनमें से कोई लज्जित ना होगा। దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని కొరకు కనిపెడతారో जो व्यक्ति परमेश्वर का बाट जोता है వారు సిగ్గు పొందరు. वो कभी भी लज्जित नहीं होगा। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। ఎవరు దేవుని వైపు చూస్తారో जो व्यक्ति परमेश्वर के ओर देखते रहेगा వారు సిగ్గు పొందరు. वो लज्जित नहीं होगा। ఎవరు దేవుని కొరకు కనిపెడతారో जो परमेश्वर के लिए निरीक्षा करेगा వారు సిగ్గు పొందరు. वो भी कभी भी लज्जित नहीं होगा। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। ఈ రోజు మనం ఎవరి కొరకు వెయిట్ చేస్తున్నాం? आज हम किसके लिए इंतजार कर रहे हैं? చాలా సారి వాళ్ళ ఇళ్ళ కొరకు వెయిట్ చేసి మనము ఓడిపోయినామేమో. हम कई बार दूसरों के लिए इंतजार कर करके हार चुके ఈ होंगे, రోజు మనం దేవుని కొరకు వెయిట్ చేద్దాం. इसलिए आज हम परमेश्वर के लिए इंतजार करेंगे। అదే వచనంలో మనం చదివితే अगर उसी भजन संहिता 25वां अध्याय अगर पढ़ते हैं तो, 25వ అధ్యాయంలో 20వ వాక్యం మనం చదివితే, 25वां अध्याय 20 वचन अगर पढ़ते हैं तो, मेरे प्राण की रक्षा कर हाँ। और मुझे छुड़ा, मुझे लज्जित ना होने दे, हाँ। क्योंकि मैं तेरा शरणागत हूँ। దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा हो। ఎవరైతే దేవుని వైపు చూస్తూ ఎదురు చూస్తూ ఉంటారో जो व्यक्ति परमेश्वर के ओर कभी भी चेहरा मुंह ताकते रहता है వారు సిగ్గు పొందరండి. वो लज्जित नहीं होंगे। హల్లెలూయా हालेलुया। యెహోవా నీ శరణములో అంటే నీ కొరకు నేను కనిపెడతా ఉన్నాను. यहाँ पे भक्त कह रहा है कि मैं तेरा साया, मैं शरणागत हूँ, నన్ను సిగ్గుపడనీయకము అని భక్తుడు చెప్తున్నాడు. मुझे लज्जित ना होने दे, ऐसा भक्त कह रहा है। ప్రభువా నీ కొరకు నేను వెయిట్ చేస్తున్నాను, हे परमेश्वर मैं तेरे लिए इंतजार कर रहा हूँ, నీ కొరకు ఎదురు చూస్తున్నాను కాబట్టి నాకు నేను సిగ్గు నొందకుండా ఉండినట్లు సహాయం చేయమని मैं అంటున్నాడు. तेरा बाट जो रहा हूँ, इसलिए मेरे को शर्मिंदा होने ना दे। కనిపెట్టు వారిలో जो व्यक्ति परमेश्वर को ढूंढता है ఎప్పుడును कभी भी సిగ్గు నొందరు. शर्म नहीं होती उनको। ఎవరు యెహోవా కొరకు కనిపెడతారో जो व्यक्ति परमेश्वर के लिए ढूंढते रहता है వారు वो लोग సిగ్గు నొందరు. कभी भी लज्जित नहीं होंगे। ఈ రోజు మనం ఎవరి కొరకు వెయిట్ చేస్తున్నాం? लेकिन आज हम किसके लिए इंतजार कर रहे हैं? ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలండి దేవుడు చేస్తాడని? हम और कितना दिन इंतजार करना जी परमेश्वर काम करने के ఇంకా लिए? ఎన్ని రోజులు మేము వెయిట్ చేయాలి దేవుడు అద్భుతం చేస్తాడని? परमेश्वर चमत्कार करने के लिए हम कितने दिन इंतजार करना है? ఓపిక పోయిందండి నాకు, हमारा जो भी शांति था वो चले गया, నాకు ఇంకా సమాధానం లేదండి. अभी मुझ में शांति नहीं है ఓ जी। ప్రియ దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, మీరు వేచి ఉండి చాలా బేజారైపోయినారా? आप हो सकता है आप इंतजार कर करके थके होंगे, కనిపెట్టి చాలా కుగ్గిపోయారా? आप परमेश्वर को ढूंढ के आपको थके होंगे। నీ విమోచన దినం దగ్గరకు వచ్చింది. आपके छुड़ाने के दिन समीप में है। దేవుడు నీకు అద్భుతం చేసే సమయం చాలా దగ్గరకు వచ్చింది. परमेश्वर तुम्हारी जिंदगी में अद्भुत करने का समय बहुत नजदीक आ चुका है। ఆయన నీకు అద్భుతం చేయడానికి శక్తుడై ఉన్నారు. परमेश्वर तुम्हारी जिंदगी में चमत्कार करने के लिए సో ఈ तैयार है। మూడు మాటలతో నేను దేవునికి మహిమ చెల్లించాలని मैं ఇష్టపడుతున్నాను. इस 3 बातों से मैं परमेश्वर की महिमा करना మూడు चाहता हूं। విషయాల్ని మనం చదువుకున్నాం. हमने 3 वचनों को पढ़ चुके हैं। యెహోవా యందు నమ్మకం ఉంచిన వారు సిగ్గు పొందరు. जो व्यक्ति यहोवा पर भरोसा रखेगा वो कभी भी लज्जित नहीं होगा। ఎవరైతే యెహోవాను చూస్తారో వారు సిగ్గు పొందరు. जो व्यक्ति हमेशा परमेश्वर का चेहरा देखते रहेगा तो वो लज्जित नहीं होगा। ఎవరు యెహోవా కొరకు కనిపెడతారో వారు సిగ్గు పొందరు. जो व्यक्ति यहोवा का बाट जोता है यानी वो परमेश्वर के लिए इंतजार करता है वो कभी भी लज्जित ఈ नहीं రోజు నీ होगा। జీవితంలో దేవుడు గొప్ప మార్పుని కలిగి చేయాలని ఇష్టపడతాడు. परमेश्वर चाह रहा है कि आज आपकी जिंदगी में एक बड़ा बदलाव ला ఆ सकता है। దేవుని సహాయం మీకు నిరంతరం ఉండి నడిపించునుగా. परमेश्वर की मदद हमेशा तुम्हारे साथ में रहे। ప్రార్థించుకుందాం. हम प्रार्थना कर लेंगे। సహోదరుడు ప్రార్థన చేస్తారు, ప్రార్థించుకుందాం. परमेश्वर हम तुम्हारी बाट जोने के लिए प्रार्थना करते हैं। सुबह के समय हमने वचन सुना है कि जो व्यक्ति तुझ पर भरोसा रखेगा, जो व्यक्ति तेरे सामने आएगा और तेरे लिए इंतजार करेगा, जो व्यक्ति तेरा बाट जोता है, तो व्यक्ति तेरा चेहरा देखता है, तुझ पर जो भरोसा रखेगा वो कभी भी शर्मिंदा नहीं होगा। परमेश्वर जाहिर सी बात है, हम सब
लोग आज लोगों को देख के शर्मिंदा हो चुके हैं। हमारी ज़िंदगी में कई बार परिस्थितियों को, हमारे माहौलों को, हमारे दोस्तों को देख के हम शर्मिंदा हो चुके हैं परमेश्वर। लेकिन आज हम चाहते हैं कि कभी भी तेरे चेहरे को देखते रहे और तेरे वचनों को सुने, और तूने जो रास्ते पे हमको चलाएगा उस रास्ते पे चले, और कभी भी शर्मिंदा या लज्जित ना होए परमेश्वर। हम प्रार्थना करते हैं कि हम आने वाले दिनों में तू हमारे साथ रह के कभी भी हमको लज्जित ना होने दे। सभी महिमा तुझको देते हुए यीशु मसीह के नाम से प्रार्थना मांगते हैं परमेश्वर। ఆమేన్. మన ఆమేన్. తండ్రి అయిన దేవుని ఆమేన్. ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రి సహవాసం మన అందరితో నిత్య నిరంతరం ఉండి మనలను నడిపించును గాక. ఆమేన్. దేవుడు మనలను ఆశీర్వదించి సిగ్గు పొందకుండా మన జీవితంలో ఆశీర్వాదమును, శ్రేష్ఠ భాగ్యమును మనకు దయచేయును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.